యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా దళితులకు సంబంధించి పొట్టన పెట్టుకున్నారో మనం చూసాం. అదేవిధంగా ఆయన పరిపాలన మొత్తం చూస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే వాళ్ళకు చెందాల్సిన బడ్జెట్ కేటాయింపులను కూడా పక్కదారి మళ్లించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో మనం చూసాం. ఎస్సీలకు సంబంధించి ప్రాణాలని తృణప్రాయంగా ఏ విధంగా బలి తీసుకున్నారో ఇప్పుడే మా పార్లమెంట్ అధ్యక్షురాలు గౌరవనీయులు పనబాక లక్ష్మమ్మ గారు చెప్పారు. ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క పరిపాలనలో దళితులపైన ఏ విధానం అవలంబించారు, ఏ విధంగా బలి తీసుకున్నారు, అదే కాకుండా వాళ్ళకు చెందాల్సిన ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియకుండానే భారీ కోతలు విధించి ఏ విధంగా పరిపాలన సాగిందో మనం చూసాం. ఈరోజు దళితులకు సంబంధించి కానీ, వెనుకబడిన వర్గాలకు సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ గౌరవప్రదంగా ప్రభుత్వ పరంగా బడ్జెట్ కేటాయింపులే కాకుండా కేటాయించిన నిధులన్నీ కూడా ఎస్సీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, బీసీలకు కానీ సముచితమైన బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ కూడా వారి యొక్క అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలు ఇచ్చినా, లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఇచ్చినా ప్రతి ఒక్క దాంట్లో కూడా గౌరవప్రదమైన ఇది ఇవ్వడమే కాకుండా మొన్న మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షులకు సంబంధించి కూడా తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన పనబాక లక్ష్మమ్మ గారికి దాంట్లో ఇవ్వడం పార్లమెంట్ అధ్యక్షురాలుగా. అదేవిధంగా అనేక జిల్లాల్లో కూడా దళితులకు కానీ, బీసీలకు కానీ, అణగారిన వర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏదైతే పార్లమెంటు కమిటీల్లో కానీ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీలో కానీ, జాతీయ తెలుగుదేశం పార్టీ కమిటీల్లో కానీ, అదేవిధంగా ఆ యొక్క దీనికి సంబంధించి చూస్తే మన పాలిట్ బ్యూరో దీంట్లో కానీ సముచితమైన గౌరవం ఇచ్చిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లో జరుగుతుంది. అదేవిధంగా రిజర్వేషన్ ప్రక్రియ కూడా పకడ్బందీగా కూడా అమలు చేసి గతంలో ఎన్నికలు ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా గతంలో వాళ్ళ ఎన్నికలు జరిగితే చాలా చోట్ల కూడా ఎస్సీలకు సంబంధించిన ఎక్కడైతే రిజర్వేషన్ ఉంటుందో ఆయా స్థానాలకు కూడా ఇతర వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు ఇచ్చి పోటీ చేయించిన చరిత్ర వైసీపీదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో కావచ్చు, క్యాబినెట్లో కూడా ఏదైతే ప్రముఖమైన ఇంపార్టెన్స్ అయిన పోర్ట్ఫోలియోలో కూడా ఎస్సీలకు సముచితమైన గౌరవం ఇచ్చిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి చూస్తే ఈ యొక్క అణగారిన వర్గాలకి అన్ని దీంట్లో కూడా సముచితమైన గౌరవం ఇచ్చిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏ కూటమి అదే పందాన్ని అనుసరిస్తూ అనేక విధాలుగా కూడా ప్రధానమైన ఐపీఎస్ ఐఏఎస్ దీనికి సంబంధించి కూడా ప్రధానమైన పోస్టులో కూడా సముచితమైన గౌరవంగా కూడా వాళ్ళని ఆదరిస్తున్న చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పరిపాలనలో ఏదైతే రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో పనిచేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, అదే గతంలో చూస్తే ప్రధానమైన ఏ ఏ విభాగాల్లో ఉంటాయో వాటన్నిటిలో కూడా వాళ్ళ వర్గాలకు చెందిన వారికే కూడా ప్రధాన శాఖలను అప్పచెప్పడం, ప్రధానంగా కూడా అన్నిటికి కూడా వాళ్ళని అప్పచెప్పడం మనం చూసాం.